జీరో హీరో ప్రతిసారి మనకు ఆపర్చునిటీ రాదు. వచ్చినప్పుడు మనం మిస్ చేసుకున్నామంటే దాన్ని మనం రిగ్రెట్ చేస్తూనే ఉంటాము. మీరు చూస్తున్నది వచ్చి బ్యాంక్ నిఫ్టీ పర్టికులర్ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్‌లీ 3:00 ఒక బ్రేక్ డౌన్ ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది ట్రేడర్స్ ఏం యోచన చేస్తారంటే ఈ పర్టికులర్ సైడ్ వేస్ బాక్స్, ఈ సైడ్ వేస్ ఛానెల్‌లో ఎక్కువ రెసిస్టెన్స్ సైడ్ కొంత కన్సాలిడేషన్ చేస్తుంటే పర్టికులర్‌గా బ్రేక్‌ఔట్ అప్పర్ సైడ్ అవుతుందనే ఒక ఆలోచన ఉండే ఉంటుంది. కానీ ఎప్పుడు మనం న్యూట్రల్‌గా ఆలోచన చేశామంటే అప్పర్ సైడ్ బ్రేక్‌ఔట్ అయినా కూడా మనకి టార్గెట్ 1 ఇక్కడ ఉంది, టార్గెట్ 2 ఇక్కడ ఉంది. కానీ బుల్ సైడ్ బ్రేక్‌ఔట్ అవ్వకుండా బేర్ సైడ్ బ్రేక్‌ఔట్ అవ్వడం వల్ల టార్గెట్ 1 ఇక్కడ మనకి సెట్ అయింది. ఎందుకంటే ప్రీవియస్‌గా మనకి ఇక్కడ ఇదే పర్టికులర్ బాక్స్‌లో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ పర్టికులర్ ఈ లెవెల్ హిట్ అవ్వడం జరిగింది. ఈ జోన్ నేను ఎందుకు మార్క్ చేసుకున్నా అంటే 17th అండ్ 19th ఫిబ్రవరి ఇది పర్టికులర్ ఒక స్ట్రాంగ్ జోన్ అయ్యేది. దాని కింద మనకి టార్గెట్ 3 వచ్చి 11th ఫిబ్రవరి ఇక్కడ రియాక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 అనేది మనకి కంటిన్యూగా హిట్ అవ్వడం వల్ల జీరో హీరో మనం టాస్క్ అనేది కంప్లీట్ అయింది. కానీ న్యూట్రల్గా మనం ఆలోచన చేసామంటే బోత్ సైడ్ మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి ఆపర్చునిటీ వస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళామంటే మనకి బ్రేక్అవుట్ ఎక్కడ ఇవ్వడం జరిగింది అనేది మనకి క్లారిటీ అనేది ఉంటుంది. ప్రీవియస్ స్వింగ్ లో పర్టికులర్ ఈ లెవెల్ ఎక్కడ బ్రేక్అవుట్ అయింది ఒక మంచి వాల్యూమ్తో ఇక్కడే మనకి లేట్ ఎంట్రీ అయినా సరే ఒక మంచి ఆపర్చునిటీతో మనం తీసుకోగలుగుతాం.